అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిజానికి మన దగ్గర ఆయుధం దొరికినప్పుడు దాన్ని వాడకపోతే ఆ ఆయుధాన్ని లాక్కుని మన శత్రువు అదే ఆయుధంతో మనల్ని చంపేసే ప్రమాదం ఉందండి. ఉదాహరణకి ఒక ఇంట్లో నలుగురు దొంగలు దూరారు. ఆ ఇంట్లో నలుగురు ఉన్నారు. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ నలుగురు దొంగలు వచ్చి ముగ్గురిని చంపేశారు. ముగ్గురిని చంపేసి ఒక రూమ్లోకి వెళ్ళారు. ఆ రూమ్లో ఆ బీరువాలు బద్దలు కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఒకడే బతుకున్నాడు కదండి. ఈయన ఏం చేశాడు, ఆల్రెడీ ముగ్గురిని కోల్పోయి ఉన్నాడు. బాగా కోపం మీద ఉన్నాడు. ఆయనకు పెట్రోల్ క్యాన్ దొరికింది. పెట్రోల్ క్యాన్ దొరికినప్పుడు వీళ్ళు ఆ రూమ్లో ఉన్నారు కదా, రూమ్లో బయట నుంచి లాక్ చేసేసాడు. లాక్ చేసేసి దొంగలు నలుగురు, నా కుటుంబ సభ్యులు చంపిన వాళ్ళు నలుగురు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఎలాగన్నా తగలబెడతాను సజీవంగా అని చెప్పి పెట్రోల్ కింద నుంచి ఆ డోర్ కింద నుంచి పోస్తాడు లోపలికి. పోసిన తర్వాత అగ్గిపెట్టి తీసి అప్పుడు ఆలోచిస్తున్నాడట, వేద్దామా వద్దా, మళ్ళీ వాళ్ళు కూడా చనిపోతారు కదా, అయితే చనిపోతే నా మీద ఏమన్నా కేసు అవుతుందేమో, ఇప్పుడు వాళ్ళని చంపితే దొంగలు చంపారని నన్ను వదిలేస్తారా, లేకపోతే కేసు అవుతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడంటే ఇతను. ఈలోపు అవతల దొంగలు నలుగురు ఉన్నారు కదా, వాళ్ళు షార్ప్గా ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, ఆ పెట్రోల్ ఇంకా వాళ్ళ దగ్గరికి ఇలా చేరుకోకముందే ఒక అగ్గిపుల్ల తీసి వేసేశారు. ఆ మంట అలా వెనక్కి కాలుకుంటూ వచ్చి ఆ మిగిలిన ఒక కుటుంబ సభ్యుడు కూడా తగలడిపోయాడట. ఎప్పుడూ కూడా ఇలాంటి శత్రువులను ఎదుర్కొనేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళ మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ తెలివితేటలో కానీ, క్రైమ్ చేసి తప్పించుకోవడంలో కానీ, ఎదుటోళ్ళ మీద బ్లేమ్ వేయడంలో కానీ ఈరోజు ఏం కొత్త కాదు. వివేకానంద రెడ్డి గారి మాటలో మనం చూడలేదా? వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపేశారనే విషయం వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు చక్కగా పూలు అలంకరించేసి దెబ్బలకు కట్లు కట్టేసి వాళ్ళు ఆ శ్మశానాన్ని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధం చేసుకున్నారు. ఈలోపు గవర్నమెంటో లేకపోతే ఇంకొక మరొకరు అడ్డుకుని లేదు లేదు ఇది మటర్లా కనిపిస్తున్నాను కానీ ఏం చేశారు వాళ్ళు? ముందు గుండుపోటు అన్నవాళ్ళు తీసుకెళ్ళి కప్పెడద్దాం అనుకున్న వాళ్ళు వెంటనే లేదు ఇది సీఎం చంద్రబాబు నాయుడే చేశాడు, ఆయనే చేశాడు నారాసుర రక్త చరిత్ర అని నిస్సిగ్గుగా ఆయన మీద వేస్తారంతే. ఏమంటే అలాంటి వాళ్ళతో మనం ఢీకొంటున్నప్పుడు మనం కానీ అప్రమత్తంగా లేకపోతే వాళ్ళు చేసిన తప్పుని మన మీద వేసేసి మనల్ని తగలబెట్టేస్తారు. ఆలస్యం చేయకూడదండి. దేనికన్నా కూడా ఆలస్యం అమృతం విషయాన్ని ఊరికే అనలేదు. అయితే ఒకవేళ ఇప్పుడు కనుక జగన్ సీఎంగా ఉండి, గత ప్రభుత్వ హయాం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో సీఎంగా ఉండి ఆయన కాలంలో కనుక లడ్డూ విషయంలో ఇలా జరిగి ఉంటే జగన్ అయితే దీన్ని ఎలా డీల్ చేసి ఉండేవాడు? ఒకసారి అది మాట్లాడదామండి. ఒకవేళ ఇదే టైంలో జగన్ గారు కనుక సీఎంగా ఉంటే ఆయన చేతికి ఇది కానీ దొరికితే, ఇది ఎన్డీడీబీ రిపోర్టు 24లో వచ్చింది, 2024 అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు అప్పుడు కానీ సీఎంగా జగన్ ఉండి గత సీఎం కనుక చంద్రబాబు నాయుడు గారు అయ్యి ఉంటే ఏమని వచ్చింది? సోయాబీన్స్ ఉన్నాయి, సన్ఫ్లవర్ ఉంది, కోకోనట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఉంది, లార్డ్ ఉంది, అంటే పందుకు ఎన్ని ఉన్నాయని ఫస్ట్ వచ్చిన ఎన్డీడీబీ రిపోర్టు. ఇది నేషనల్ డైరీ అండి. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ అంటే ఇది కేంద్రానికి సంబంధించిన సంస్థ, సెంట్రల్ సంస్థ, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది. కాబట్టి అది వచ్చిందంటే జగన్ గారు ఇంక రెండో ఆలోచన చేయకుండా ఈ రిపోర్ట్ పట్టుకుని వెంటనే సిఐడి సంజయ్ని, పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఇద్దరిని పిలిచి మీరు అర్జెంటుగా దీని మీద కేసు నమోదు చేయండి, దీనికి కారణం ఎవరెవరో చూడండి, ఇదిగో 250 కోట్లు జరిగాయి కదా, ఈ 250 కోట్లు డైరెక్ట్ చైర్మన్ గారు చేశారు, టీటీడీ చైర్మన్ గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గరికి వెళ్ళింది, సీఎం గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పంచారని మొత్తం అందరి మీద ఛార్జ్షీట్ వేసి వెంటనే అరెస్ట్ చేయించదురండి. ఏమి ఇంకా అసలు ఆలోచన కూడా లేదు. ఈ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఏమో మళ్ళీ సిబిఐకి ఇవ్వడం, సిబిఐ వాళ్ళు ఎన్డీఆర్ఐకి, అసలు ఇంత ప్రాసెస్ టైం ఇవ్వడం అయినా ఇంత టైం లేకుండా ఏంటి ఇంత ఆధారం దొరికిన తర్వాత అసలు ఎందుకు వదులుతారండి? ఎవరన్నా ఎందుకు వదులుతారు? వెంటనే సిఐడిని ఓ సిట్ ఫామ్ చేసి టప ఏమండి స్కిల్ కేసు అని 2014లో కేసు, అది ఆ కేసులో ఏ సంస్థలో ఇవి చేసాయని ఈడీ అప్పుడు కేసు పెట్టింది. ఆ కేసులో ఆ టైంలో అది జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆ కేసుని ఆయనకి లింక్ చేసి ముందు 3300 కోట్లు అని ప్రచారం చేశారు, తర్వాత 520 కోట్లు అన్నారు, ఆ తర్వాత 371 కోట్లు అన్నారు. చివరికి దాన్ని ఎంతకు తీసుకొచ్చారో తెలుసండి? ఆ స్కిల్ కేసు ఇక చూడండి, 27 కోట్లు అసలు కదా సాక్షి, జస్ట్ 27 కోట్ల దగ్గర తెచ్చారు. ఈ 27 కోట్ల కోసం, అది కూడా 27 కోట్లు కూడా స్కామ్ లేదు, ఆధారం దొరికిందన్నారు. ఏంటి ఆధారం? ఎవరో పార్టీ ఫండ్ ఇచ్చారట, వాళ్ళు ఎవరో తెలియదట, ఆ 27 కోట్లు 27 కోట్లని చూపించారు. ఇది దీనికోసం 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టేశారు. 53 రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా వీళ్ళు చేసే ప్రచారం ఎలా ఉండేదండి?
ఈ సిఐడి సంజయ్ అనేవాడు, ఆ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి అనేవాడు, వీళ్ళు అధికారులు ప్రెస్ మీట్ పెట్టేవారు. అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అవును జరిగింది, నేరం జరిగింది, ఇక్కడి నుంచి డబ్బులు ఎలాగ వెళ్ళిపోయి అలా. ఇప్పుడు ఎవరైనా ఒక్క అధికారి వస్తున్నారండి ప్రెస్ ముందుకి? ఒక్క అధికారి ఇప్పుడు సిబిఐ ఈ ఛార్జ్షీట్ వేసింది, సిబిఐ నుంచి కానీ లేకపోతే మరొకరి నుంచి కానీ ఒక అధికారి వచ్చి ఏమంటే ఇలా జరిగింది, ఇది పరిస్థితి అని చిన్న ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళు చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేశారు, అబద్ధాన్ని నిజం చేయాలని ఎలా ప్రయత్నించారో ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళు ఓడించారు, అక్కడ దాకా ఓకే. కానీ నిజాన్ని చెప్పలేకపోవటం, ఒకవేళ మనం నిజాన్ని చెప్పలేకపోతున్నాం కనుక దాన్ని టచ్ అయిపోవడం మంచిది. దాన్ని గెలికి మళ్ళీ అది తిరిగి మన మీద బురద వేయించుకునే కన్నా ఈ చూసి చూడండి మనకి ఎలాగా ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇదే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళకి ఇలా కక్ష తీర్చుకోవటం, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే కావాలని కక్షపూరిత రాజకీయాలు చేయాలని వాళ్ళకు ఉండదు. నిజంగా ఏదైనా నేరం జరుగుతామని నేరం జరిగిందని చెప్తారు అంతే. కానీ ఆ నేరాన్ని తిరిగి మళ్ళీ ఏళ్ల మీద మోపేసే బ్యాచ్ యువతల. జగన్మోహన్ రెడ్డి గారు అని బ్యాచ్ ఎలాంటిదంటే వాళ్ళు ఏదైనా తప్పు చేశారని కానీ మనం కనిపెట్టి మీరు తప్పు చేశారు అన్నావా, వాళ్ళు తప్పు చేస్తారు నిజంగానే, ఆ తప్పును మన నెత్తి మీద వేసేస్తారు. మన నెత్తి మీద వేసి మళ్ళీ విపరీతంగా ప్రచారం చేస్తారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొన్న రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం అక్కడ కాపు యువత పెట్టుకుంటా ఉంటే అక్కడికి ఒక రెడ్డి ఎమ్మెల్యే, వైసీపీ రెడ్డి ఎమ్మెల్యే గారు వెళ్ళి కాపులు ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి డైరెక్ట్గా అడ్డుపడ్డాడు. అదే పరిస్థితులు కనుక ఒక తెలుగుదేశం పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే గారు ఉండి అలాగే కనుక ఆ కాపులకు సంబంధించింది అడ్డుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెంట చిత్రం తెలుసండి. దాన్ని కమ్మలకి కాపులకి దాన్ని గొడవగా చిత్రీకరించడానికి సర్వశక్తులు ఒట్టేద్దరు. పొలవమ్మని అక్కడికి ఈ వైసీపీ నుంచి కాపు లీడర్లందరినీ దింపేద్దరు, కాపు ఎమ్మెల్యేలు, కాపు మంత్రులు అక్కడికి వెళ్ళిపోదురు. అలా అన్నారు ఆ ఖమ్మం ఎమ్మెల్యే గారు. అంటే కృష్ణదేవరాయలు గారిని అడ్డుకున్నారంటే అంటే కాపులు అంటే వీళ్ళకి గిట్టదు, కాపులు అంటే వీళ్ళకి ఇంకా మొత్తం బీభత్సం చేద్దరండి. అంత ఎందుకంటే మొన్న జగన్ ఆ యాత్రలు ఇద్దరు చచ్చిపోయారా? అదే కనుక పవన్ కళ్యాణ్ గారి యాత్ర లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యాత్ర అలా జరిగి ఉంటే అలా జరగక్కర్లేదు. ఎక్కడో రషీదు లేకపోతే బషీర్ అని ఎవరిద్దరు కుర్రాలు చంపుకుంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఢిల్లీలో వెళ్ళి అక్కడ ధర్నా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తులతో అంటే ఇప్పుడు యుద్ధం స్టైల్ మారిపోతుందండి ఎప్పటికప్పుడే. యుద్ధం స్టైల్ మారినప్పుడు ఖచ్చితంగా స్ట్రాటజీలు కూడా మారాల్సిందే. మనం నిజాయితీగా ఉంటే అవతల నిజాయితీగా ఉండి మనిషి కాదు కదా. ఎన్ని అబద్ధాలు వేయాలో, ఎన్ని ఆరోపణలు చేయాలని ఆరోపణలు చేసేస్తున్నారు. అర్నబ్ పిచ్చికిపోయాడు అసలు. మామూలుగానే చాలా స్పీడ్ ఉన్న జర్నలిస్ట్ అతను. వీళ్ళ వాదనను చూసి, వీళ్ళ అడ్డగోలు బుకాయింపు చూసి అతనికి మెంటల్ వస్తుందండి. అసలు ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి ఇంత క్లియర్గా ఇక్కడ ఈ సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ఉన్నప్పుడు 36 మంది ఇక్కడ నిందితులు ఉన్నారు, 250 కోట్లు ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని ఉంది. అసలు ఇందులో కల్తీనే కూడా కాదు, అసలు నెయ్యలేదు, కంప్లీట్ నకిలీ, కంప్లీట్ ఇదంతా కెమికల్స్ తోటి ఇచ్చేసి పాపం అంతమంది భక్తుల ప్రాణాలతో జీవితాలతో ఆడుకున్నారు. కానీ వీళ్ళు ఇలాగ అడ్డగోలుగా ఎలా బుకాయిస్తున్నారు అనగానే అతనికి పిచ్చి వచ్చేసింది. మనకైతే అలవాటు అయిపోయిందండి వీళ్ళ అబద్ధాలు, వైసీపీ వాళ్ళు అబద్ధాలు ఆంధ్ర ప్రజలకు అలవాటు అయిపోయింది. నమ్మరు, జగన్ ఏది చెప్పినా నమ్మరు, వైసీపీ వాళ్ళు ఏది చెప్పినా నమ్మరు. కానీ ఇతనికి ఫస్ట్ టైం ఇలాంటిది ఫేస్ చేయటం. ఆయన చూడండి ఎలా ఇరిటేట్ అయిపోయాడు. Karthik, if you look at page number 144 of the final supplementary charge sheet, financial investigation, it says అప్పటికే ఇతను వాదించడం కాదు, అది అలా కాదు, ఇది ఎలా కాదు అని ఇతను అడ్డగోలు వాదింపుకి ఇరిటేట్ అయిపోయి రే ఇన్వెస్టిగేషన్ ఇంత క్లియర్గా చేశారు, ఇక ఇన్ని కోట్ల రూపాయలు మిస్అప్రోప్రియేట్ అయ్యిందన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళే కదా. ఈ చిన్నప్పన్ అనేవాడు ఎవరు వైవి సుబ్బారెడ్డికి పిఏ కదా, అయినా కూడా ఎలా మాట్లాడుతున్నారా మీరని ఎలా ఇరిటేట్ అయ్యాడు చూడండి. total amount of 24.69 crores was deposited in the bank accounts linked to Kaduru Chinnapanna A24 during the period of the conspiracy. The nation wants to know whether Kaduru Chinnapanna is or is not a close aide to ex-TTD chairman YV Subbareddy, who is a Rajya Sabha member from the YSRCP. Answer me! ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదండి. ఇంకా వీళ్ళ మాటలకి, వీళ్ళు చెప్తున్న అబద్ధాలకి ఇరిటేట్ అయిపోయి దీనికి ఆన్సర్ చెప్పు అంటే దానికి కూడా ఏదో చెప్పుకొచ్చాడు, దానికి కూడా ఏదో సోది, దానికి కూడా ఏదో సొల్లు. అరే బాబోయ్.